ఓకే. నా మనసులో ఇది ఎప్పటి నుంచో మెదులుతూనే ఉంది. ఎలా అయితే నేను చేసింది రేఖకి తప్పుగా అనిపించిందో, రేఖ ఎలా అయితే నన్ను నానా మాటలో అందో, ఎలా అనిపించిందో తెలుసా నాకు? తను మన రేఖ కాదన్నట్టు. తెలివైంది, మంచిది, పెద్దవాళ్ళని గౌరవించే మనిషి. అలా అలా అనిపించింది నాకు. తను ఎవరో కొత్త రేఖలా ఉంది. తను కేవలం రోహిత్ పరువు మాత్రమే ఎక్కడికి పోకూడదు అనే విషయం మీద పట్టుబట్టుకునుంది. కానీ నీకు తెలుసు కదా నాన్న, నేను ముందు నుంచే పాతకాలపు మనిషినే, ఓల్డ్ ఫ్యాషన్డ్. కానీ ఆ ప్రెస్ వాళ్ళు కూడా అదే అన్నారు కదా. ఒకవేళ మీ బంధం, మీ స్నేహం అంత స్ట్రాంగ్, అంత పవిత్రం అయితే గనక మరి రాఖీ కట్టించుకోవడానికి ఇబ్బంది ఏముందని? నిస్సందేహంగా ఈ ప్రపంచంలో ప్రతి మగాడు ప్రతి అమ్మాయితో రాఖీ కట్టించుకోడు. కానీ ప్రతి స్నేహానికి ఇలాంటి మచ్చ కూడా పడకూడదు కదా నాన్న. కానీ అది రేఖ, రోహిత్ల క్లోజ్నెస్ వల్లే పడింది. నీకోసం కాకపోయినా నా కోసమైనా సరే, ఈ ఇంటి పరువు కోసమైనా రేఖ చేసుండొచ్చు కదా. మన కుటుంబం సంతోషాల కోసం ఏమేం చెయ్యవు నాన్న. నువ్వు చెప్పు, నువ్వు రేఖకి ఎంత ఫ్రీడమ్ ఇచ్చావు? తను జాబ్ చేస్తుంది, ఫ్రెండ్స్తో కలిసి బయటికెళ్తుంది, తన కుటుంబానికి అప్పుడప్పుడు సాయం చేస్తూ ఉంటుంది. నేను ఎప్పుడైనా ఏమైనా అన్నానా? లేదు కదా. రేఖ మన కుటుంబ పరువు, మన మనశ్శాంతి కోసం మాత్రం చెయ్యలేదన్నా. రోహిత్ ని ఒప్పించి తనకి రాఖీ కట్టలేదా చెప్పు? పోనీలే ఒప్పుకుందాం, రేఖకి నిజంగానే ఏం తెలియదనుకుందాం. తను ఎవరిని హక్ చేసుకుందో. కానీ రోహిత్ అలా ఎలా తనని హక్ చేసుకోగలడు? తనని తాను ఆపుండొచ్చు కదా హక్ చేసుకోకుండా. రాఘవ, నేను నీ గురించి ఎంతలా ఆలోచిస్తానో ఇంకెవ్వరి గురించి ఇలా ఆలోచించలేను నాన్న. నీకు జన్మనిచ్చిన తల్లి నర్మద కూడా చెయ్యదు నాన్న. ఎందుకంటే ఈ అత్తయ్య నా మేనల్లుడు రాఘవ కోసం తన కుటుంబాన్ని కూడా పక్కకి పెట్టేసింది. తన అస్తిత్వాన్ని త్యాగం చేసింది రాఘవ బంగారం కోసం. అలా నర్మద ఎప్పటికీ చెయ్యలేదు. నాకు పూర్తి నమ్మకం ఉంది. అవకాశం వచ్చినప్పుడు మాత్రం నర్మద కేవలం రోహిత్ పక్షాన్నే మాట్లాడుతుంది, నీ పక్షాన కాదు. హలో రోహిత్, నేను నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను, నువ్వు నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయటం లేదు? చూడు రేఖ, నాకు నీ లెక్చర్లేవి వినాలని లేదు. నేను నీతో రాఖీ కట్టించుకోవాల్సిందో లేదో కూడా నాకు తెలుసుకోవాలని లేదు. సీరియస్లీ నేను అందుకే కాల్ చేశాను అనుకుంటున్నావా? నేను నీకెందుకు ఫోన్ చేశానంటే నువ్వు చాలా కరెక్ట్గా చేసావని చెప్పడానికి. నేను కూడా అదే చేసుండేదాన్ని. కానీ నువ్వు నాకు రాఖీ కట్టడానికి రాఖీ చేతిలోకి అయితే తీసుకున్నావు కదా. నేను రాఖీ తీసుకున్నాను, కానీ ఆ తర్వాత నాకు అనిపించింది మన స్నేహంలో ఎలాంటి తప్పు లేనప్పుడు అది నిరూపించడానికి నేను నీకు రాఖీ ఎందుకు కట్టాలి అని. నువ్వు కూడా ఇలాగే అనుకొని నువ్వు నాకు రాఖీ కట్టలేదు, రైట్? ఫోన్లే, మంచిదే. అట్లీస్ట్ నేను ప్రశాంతంగా అయినా పడుకోవచ్చు. కానీ నిజం చెప్పనా రేఖ, నేను అక్కడికి కేవలం శైలజ ఆంటీ చెప్పారని వచ్చాను. అండ్ నాకు అసలు తెలీదు ఆంటీ నన్ను అక్కడికి పిలిపించి నేను నాకు రాఖీ కట్టమని చెప్తారని. పిన్ని గారిది తప్పేమీ లేదు రోహిత్, కానీ అప్పుడప్పుడు ఆవిడ పద్ధతులు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఇదేం కొత్త నాటకం బబ్లీ? అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఏం జరుగుతుంది బబ్లీ? మర్యాదగా నిజం చెప్పు. ఏం చేయాలనుకుంటున్నానా? నువ్వు నాకు క్షమాపణ చెప్పాలి తెలుసా? ఈ రోజు నీ అబద్ధం బయటపడబోయింది. మీ ఇంట్లో వాళ్ళు కొత్త డాక్టర్ని పిలిపించాలని మాట్లాడుకున్నారు. ఏదో నీ ముఖం చూశాను కాబట్టి సరిపోయింది. పైగా నీ చిన్నత్తయ్య నీ నాటకాలు పసిగట్టేసింది. అందుకే నేను మా బస్తీలో ఉండే డాక్టర్తో మాట్లాడాను. అతనికి ఏదో ఒకటి నచ్చ చెప్పి ఇక్కడికి తీసుకొచ్చా. కానీ నువ్వు నా మీద కోపడుతున్నావా? నిజానికి నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్పాలి. అలాగే, ఓకే ఫైన్. ఐ గాట్ రియల్లీ స్ట్రెస్డ్ అవుట్. నన్ను నువ్వు కాపాడుతున్నావు, ఇరికిస్తున్నావు కూడా నాకు అర్థం కావడం లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి నువ్వు ఇప్పుడు ఏమన్నావు? థ్యాంక్ యూ సో మచ్. నిజానికి నీకు కూడా థ్యాంక్ యూ. నాకంటే థ్యాంక్స్ చెప్తే సరిపోతుంది, కానీ ఆ డాక్టర్కి థ్యాంక్స్ ఒకటి సరిపోదు. తనకి ఫీజు కట్టాలి, అది కూడా పెద్ద మొత్తమే.
ఇంత సరిపోతుంది కదా. సరిపోతాయిలే. కానీ వున్స్ నేను నీకోసం డాక్టర్ని తీసుకొచ్చాను. అతనే ఇల్లు ఊడ్చేవాడు కాదు. అతనికి ఎంత కొంచెం ఇస్తే పని ఎలా అవుతుంది? నేను పెద్ద డాక్టర్ని తీసుకొచ్చాను. అపాయింట్మెంట్ అతన్ని. పైగా నీ రహస్యం కూడా చాలా పెద్దది కదా, దాన్ని దాచడానికి కూడా చాలా ఎక్కువ డబ్బులే ఇవ్వాలి. ఇది తీసుకో. ఐ థింక్ ఇట్స్ ఎనఫ్. హాహా, ఇది చాలా బాగుంది. కానీ వున్స్ ఈ చేతి కంటే వచ్చింది, మరి ఈ చెయ్యి ఇది బోసుగానే ఉంది. ఇప్పుడు సరిపోయిందా? అది అలా ఉండాలి. ఇప్పుడు నేను ఒక పని చేస్తాను. ఇలా 2-3 రోజులు ఇవి పెట్టుకొని స్టైల్ కొడతాను. ఆ తర్వాత వీటిని అమ్మేసి డాక్టర్కి డబ్బులు ఇచ్చేస్తాను. కానీ వున్స్ ఆ డాక్టర్ ఈ డబ్బులకి ఒప్పుకుంటాడో లేదో తెలీదు. కానీ నేను ట్రై చేస్తాను, కేవలం నీ కోసమే. నువ్వు నా వెనకాల అత్తయ్య గురించి మాట్లాడుకుని ఉంటే మంచిది. నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. రాఘవ్, పిన్ని గారి గురించి నేను తప్పుగా ఏమనలేదు. అయినా మీరు అలా ఎలా అనుకున్నారు? నాకు తెలుసు రేఖ, కానీ నాకు తెలియని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఎలాంటివి? అసలు రోహిత్ నీకు ఎలాంటి ఫ్రెండా అని. అర్థం కాలేదు. ఇలాంటి కష్టకాలంలో అతను నీకోసం ఇంత చిన్న పని కూడా చేయలేడా? అతను నీకోసం రాఖీ కట్టించుకొని ఉంటే ఏమైపోయి ఉండేది రాఘవ్, చెప్పు. దీని గురించి మనం పిన్ని గారి ముందు మాట్లాడుకున్నాం కదా, మరి మళ్ళీ ఎందుకు మాట్లాడుకుంటున్నావు? నాకు తెలుసు, కానీ నేను దీని గురించి చాలా ఆలోచించాను. అండ్ అప్పుడే నాకు అనిపించింది రోహిత్ అతను గొప్పలు చెప్పుకునేంత గొప్ప ఫ్రెండ్ అయితే కాదు అని. నిజానికి నువ్వు అతని స్థానంలో ఉండుంటే నువ్వు అతని సమస్యల నుంచి బయటపడేయడానికి ఏమన్నా చేసి ఉండేదానివి. నువ్వు ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండాలి అనుకునేలాంటి ఫ్రెండ్వి. కానీ అతను ఏం చేశాడు? అతని సమస్యల్ని తగ్గించడానికి బదులు ఇంకా పెంచేశాడు. రాఘవ్, రోహిత్ ఏదైతే చేశాడో అదేం తప్పు కాదు. ఈ విషయంలో నేను అతని వైపే ఉంటాను. నేను కూడా అనుకున్నాను మీరు కూడా ఇటువైపే ఉన్నారని. నేను కూడా ఇలానే అనుకున్నాను, కానీ ప్రస్తుతానికి దీని గురించి ఇంకెలా ఆలోచించాలో నాకు తెలియడం లేదు. రాఘవ్, ఇప్పుడు మీరు దేని గురించి దిగులు పడుతున్నారో నాకు తెలుసు. అందుకే మీరు ఇందులో తప్పుల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ దానికి అర్థం ఇది అయితే కాదు. అసలు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేని ఒక వ్యక్తిని మనం తప్పు పట్టడం. సోషల్ మీడియాలో ఎవరైతే పిచ్చి పిచ్చిగా వాగుతున్నారో వాళ్ళకి అసలు వావి వరుసలు అనేవే లేవు. ఈ రోజు వాళ్ళకి మన కథలో ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, రేపు వాళ్ళకి మరొక కథ దొరకచ్చు. దానిలో వాళ్ళకి ఎక్కువ మసాలా ఉంటే అప్పుడు వాళ్ళు ఆ కథను కూడా మర్చిపోతారు. నీకు నిజంగా ఇలా అనిపిస్తుందా రేఖ? ఎందుకంటే నాకేమనిపిస్తుందో తెలుసా, ఈ విషయాలన్నీ మర్చిపోవడానికి నాకైతే టైం పట్టేలానే ఉంది. ఏమైంది ఈయనకి? సడన్ గా ఈయన ఆలోచనలు అలా ఎలా మారిపోయాయి?